హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, జెడ్పీటీసీ పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇందులో ఆ 3 గ్రామాలే కీలక పాత్ర పోషించబోతున్నాయి అంటున్నారు. సో ఆ 3 ప్రాంతాలు ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, గెలుపు ఓటములు ఇప్పుడు ఆ 3 గ్రామాల మీదే ఉన్నాయి అంటున్నారు సార్. అసలు ఏంటి ఆ 3 గ్రామాలు? సో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నిక అన్నట్టుగా ఫోకస్ అవుతుంది. వాస్తవంగా అది జెడ్పీటీసీ ఎన్నిక, అది దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాని గెలుపు వల్ల లేదంటే ఓటమి వల్ల ఏ పార్టీకి పెద్దగా వచ్చేటువంటి నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలాగా దీన్ని హైప్ చేశారు. ఇప్పుడు అందరూ అక్కడ మోహరించున్నారు, ఆ జెడ్పీటీసీ ఎన్నిక దగ్గర మోహరించున్నారు. సేమ్ అదే జిల్లాలో ఒంటిమిట్ట దగ్గర కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఈ రెండింటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. యాక్చువల్గా నెల్లూరు అలాగే మాచర్ల, గుంటూరు జిల్లాలో మాచర్ల, ఇవి 2 ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే అవి వివేకగ్రహం అయిపోయాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చి నామినేషన్లు వేయటానికి కూడా ముందుకు రాల. అవి 2 ఏకగ్రహంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. బట్ వాటి గురించి ఎవరు పడుచుకోవట్లా. ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం కాబట్టి. అది పైగా 30 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నిక జరగల. ఎందుకు జరగలేదు అని అంటే దానికి రకరకాల కారణాలు. అక్కడ ఫ్యాక్షనిజం అనుకోండి, లేదంటే రిగ్గింగ్ అనుకోండి, లేదంటే అభ్యర్థులను భయపెట్టడం అనుకోండి, లేదంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా రకరకాల జాడ్యాల కారణంగా ఎన్నికలు జరగలేదు అనేది వినిపిస్తూ ఉంటుంది అక్కడ. సరే, ఎటకేలకు ఇప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఒక 3 గ్రామాలు ప్రధానంగా ఈ ఫలితాన్ని తారుమారు చేస్తాయని చెప్పి అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ 3 గ్రామాలు అంటే ఎర్రవల్లి, నల్లగొండవారిపల్లె, అలాగే ఇంకొకటి నల్లపురెడ్డి వారి పల్లె. ఇవి 3 గ్రామాలు. ఏంటి సార్ అంటే అక్కడ టీడీపీ మెజారిటీ పెరిగిందని చెప్పుకోవాలా, లేకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకమయ్యారు? ఈ 3 గ్రామాలు బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉండేటువంటి గ్రామాలు అనేది ఆ పార్టీ చెప్పుకుంటుంది. ఆ 3 గ్రామాలకు సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం, అక్కడ టెన్షన్ వాతావరణం కూడా ఉంది అని చెప్పి పోలీసులు గమనించారు. పోలీసులు యాక్చువల్గా అతి సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు. అక్కడ ఉండేది మొత్తం కలిపి 10,000 చిల్లర ఓట్లు ఉండేది, అందుకని ఎక్కువ లేవు. ఇంకా ఒంటిమిట్ల అన్న 30,000 ఓట్లు ఉన్నాయి. పులివెందుల జెడ్పీటీసీకి ఉండేది 15,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ప్రధానంగా గ్రామాలు, ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ 3 గ్రామాలు ఇంపార్టెంట్. ఈ 3 గ్రామాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామాలు అని చెప్పి ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంది. అసలు వాస్తవంగా 30 ఏళ్ల నుంచి ఎన్నిక జరగలేదు. మొత్తం జెడ్పీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. రాజశేఖర రెడ్డి బతికున్న దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత రకరకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు. ఎందుకు అని అంటే అక్కడ అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పారు బాధ్యతలు. సరే, ఆయన ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారు అక్కడ చూసేవాళ్ళు. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద భారం వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆయన మొత్తం నడుపుతున్నారు. అయితే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జరిగితే అనేటువంటిది ఒక ఒపీనియన్ ఉంది. సో అందుకే ఇప్పుడు పోలీసులు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కోయ ప్రవీణ్ గారు IPS, ఆయన DIG అక్కడ ఆ ఏరియాకి. సో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఈ మొత్తం సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు అనేది. 12వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తారీఖున రిజల్ట్ వస్తాయి. సో 12వ తారీఖున ఆ జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ రెండింటికి ప్రశాంతంగా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మోడ్లో ఎవరు భయపడకుండా ఉండేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ ఎర్రవల్లి అనేటువంటి గ్రామంలో కానీ, లేదంటే నల్లపురెడ్డి వారి పల్లె అనేటువంటి గ్రామంలో కానీ, లేదంటే
నల్లగొండవారిపల్లి అనేటువంటి గ్రామంలో కానీ ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి క్రమంలో ఒక దాదాపు ఆ గ్రామాలకి 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓకే. ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు. సో రాష్ట్ర ఎన్నికల కమిషను పర్యవేక్షిస్తున్న ఎలక్షన్స్ని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ కోయ ప్రవీణ్ గారు అక్కడికి ఎంటర్ అయ్యి ఆ పోలింగ్ కేంద్రాలను దూరంగా మార్చారు. ఆ 3 గ్రామాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను మార్చారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడేలాగా చేస్తుందని ఆ పార్టీ వాళ్ళే ఇప్పుడు బయట చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామాలకి దూరంగా ఏర్పాటు చేయటం అనేది వాళ్ళకి నచ్చట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అంటే ఆ 3 గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కానీ ఆ 3 గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయినప్పటికీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయని ఆ గ్రామాల్లో నమ్మకం లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి రివర్స్ అయ్యారు. ఓటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారు. ఆ 3 గ్రామాలలో వేసేటువంటి ఓట్లతోటి జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈక్వేషన్. అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఆ గ్రామాలకు దూరంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చి ఎలక్షన్ కమిషన్ చెప్తే ఎలక్షన్ కమిషన్ పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఆ పోలింగ్ కేంద్రాలను దూరంగా పెట్టారు. సో ఇప్పుడు వాటిని దూరంగా పెట్టడాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దాని అర్థం ఏంటి? ఆ 3 గ్రామాలు లేకపోతే ఆ 3 గ్రామాలు రివర్స్ అయ్యాయి అని చెప్పి భావిస్తూ అవి లేకపోతే కనుక ఓటమి తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఓకే. సో కాబట్టి ఈ ఇండికేషన్ ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి మార్పు ఈ 3 గ్రామాల్లో ఉండే ఓటర్ల యొక్క సరళి అవన్నీ కనుక పరిశీలిస్తే 14వ తారీఖున తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీలో గెలవబోతుంది అనేది సంకేతం కనిపిస్తుంది. లేదంటే ఆ 3 గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నప్పుడు ఆ 3 గ్రామాలని ఎందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తావిస్తున్నారు? పోలింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఓట్లు వేసే వాళ్ళు ఎక్కడైనా వేస్తారు. 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకున్నా కానీ వెళ్ళి వేస్తారు. అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ మోడ్లో ఎలక్షన్ జరగడానికి మాత్రం ఆ ఏర్పాట్లు చేశారు. కానీ ఆ విధంగా పెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అని చెప్పి ఆ పార్టీ భావిస్తోంది. అంటే దాని అర్థం ఏంటి? దాదాపుగా ఆడ పరిస్థితి రివర్స్ అయింది. ఓటమికి పరోక్షంగా వాళ్ళే అంగీకరిస్తూ ఇలాంటి సంకేతాలను ఇస్తున్నారు. లేదంటే పోలింగ్ కేంద్రాలు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఓటింగ్ సరళైతే మారదుగా. ఎవరికి వేసేటువంటి ఓటర్లు వాళ్ళకి వేస్తారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవటం అనేది ఆ 3 గ్రామాల్లో రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేటువంటి సంకేతాలను ఇస్తూ ఉన్నాయి. సార్, అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అక్కడ వైసీపీ పార్టీ ఓటమి పాలు అవుతుందని చెప్పుకోవచ్చు సార్ మనం. అంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి ఆ విధంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్భవన్కి వెళ్ళి కంప్లైంట్లు చేయటం, లేదంటే అక్కడ ఉండేటువంటి లీడర్స్ మీద కంప్లైంట్ చేయటం, అక్కడ ఉండేటువంటి ఓటర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమందిని భయపెట్టడం, అటు బోత్ సైడ్స్, ఒక సైడ్ కాదు బోత్ సైడ్స్ ఆ విధమైన వాతావరణం ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు. అదేమంటే అధికారంలో ఉన్నారు అందుకే కంప్లైంట్ చేయట్లేదు అని అంటారు. బట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు అనేది అప్పట్లో వినిపించిందిగా. మరి కూటమి గెలిచిందిగా. సో గెలిపోవటములకి అది ఏదన్నా మైన్యూట్గా ఏదన్నా పనికొస్తుందేమో కానీ ఓవరాల్గా పబ్లిక్లో మార్పు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేదు. బహుశా ఆ మార్పులు గమనించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ 3 గ్రామాల విషయంలో కానీ లేదంటే ఇతరత్ర అంశాల మీద కానీ పదే కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు.